అండ్ సంక్షేమము. దీంట్లో సబ్ చాప్టర్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీను ప్రభుత్వ విధానాలు, పరిచయము, రకాలు, అలాగే సంక్షేమ యంత్రాంగము, ఎస్సీ సంక్షేమము, గిరిజన సంక్షేమము, మైనార్టీల సంక్షేమము, బీసీ సంక్షేమము, మహిళా సంక్షేమము, దివ్యాంగుల సంక్షేమము, బాలల సంక్షేమము. సో వీటన్నిటి గురించి ఇంగ్లీష్ పేర్స్ ఇంగ్లీష్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ గట్ట ఏమైనా వస్తే మీకు ఈజీగా కొంచెం తెలుస్తుంది కదా అనమాట. అందుకు ఇది యూనిట్ 3 అనమాట. ఓకేనా. సో మీకు ఏంటంటే నేను జనరల్ టాపిక్ మాట్లాడుతూ మీకు ఇది అనేది చూపిస్తాను. సో చూపిన మీరు నోట్స్ అనేది రాసుకుంటూ ఉండండి, ఒకవేళ ఎవరికైనా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడైనా కావాలి అనిపిస్తే. ఓకేనా. సో చూడండి, ఇదిగోండి ప్రభుత్వ విధానం గురించి అని చెప్పేసి. సో ఇదిగోండి, సో దానికి సంబంధించి ప్రభుత్వ విధానం గురించి అన్నీ కూడానేమని టాపిక్ ఒకసారి చూసుకోండి. ఏదైనా అవసరమైన వాళ్ళు నోట్స్ అనేది రాసుకోండి, క్లియర్గా ఉంటుంది కదా నోట్స్ రాసుకుంటే. సో మనకి ఏంటంటే వీలైనంత వరకు అయితే ఒక్కొక్క సింగిల్ చాప్టర్గా అలా అయినా చూద్దాము, లేదా ఎన్ని చాప్టర్స్ అయితే అన్ని చాప్టర్స్ అయినా. ఓకేనా. ఎందుకంటే ఒకేసారి అంత వీడియో అనేది చేయడం అనేది నాకు కూడా కొంచెం ఇబ్బంది, అందుకనమాట. ఓకే. ఇది కొత్త ఛానల్ అయితే అనుకోకండి. సో జీవీఆర్ ఎడ్యుకేషన్ అని ఉన్నది కదా. సో జీవీఆర్ ఎడ్యుకేషన్ అని అంటే దానికి తగ్గట్టుగా వేరేగా ఛానల్ అనేది నేమ్ మార్చాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మార్చిన ఛానల్లో ఏంటంటే మన ఎడ్యుకేషన్ వీడియోస్, అన్ని రకాల ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే డిఎస్సికి సంబంధించి అవనివ్వండి, గ్రూప్స్కి సంబంధించి అవనివ్వండి, అన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్ కూడా, సో మోటివేషనల్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. బట్ నాకు ఎక్కడంటే బాధ అనిపిస్తుంది, సో చాలామంది ఇప్పుడు ఏంటంటే కుకింగ్ ఛానల్స్కి లేదా అంటే ఏదైనా దీనికి సంబంధించి ఛానల్స్ సబ్స్క్రైబర్స్ ఊరికే అంటే డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి వీళ్ళకి అనేది ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది అయిపోతున్నారు. నాకు అది రీజన్ అయితే తెలియటం లేదు. సో ఎందుకంటే వాళ్ళకి అవుతున్నారు కదా, మంచి కంటెంటే ఇస్తున్నాం కదా, ఎందుకు అవటం లేదు అని చెప్పేసి. సో ఏంటంటే ఏమో మేబీ ఇంకా బెటర్గా చేయాల్సి ఉంది ఏమో, మరి నాకైతే తెలియటం లేదు. సో నాకు అయినంత వరకు అయితే నేను చేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్గా వీడియో అనేది నేనే చేసుకోవాలి. సో అలాగే నేనే అప్లోడ్ చేసుకోవాలి. సో ఇంకా దానికి సంబంధించిన ఎస్ఈఓకి సంబంధించి అన్నీ కూడా నేనే వెతుక్కొని చేసుకోవాలి. బట్ మ్యాక్సిమం నాకు అయినంత వరకు కూడా నేను చేస్తున్నాను. సో మధ్యలో మీకు వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయలేదు కదా, సో ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఓకే. సో దాని గురించి అయితే మాత్రం మీరు ఇదొకండి. సో డైలీ ఏవో ఒక వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి, సో అది చూడండి. అండ్ మెయిన్ నేను మోటివేషన్ వీడియో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మోటివేషనల్ వీడియోస్కి సంబంధించి కూడా నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే, సో చాలామంది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనకేంటంటే మన పక్కన ఒక మనిషి ఉంటే వాళ్ళ తాలూకా సపోర్ట్ అయితే మనం కోరుకుంటూ ఉంటాము. సో అలాగ సపోర్ట్ లేని వాళ్ళు చాలామంది మన దగ్గర ఉంటారు. సో వాళ్ళకి నా మాట అనేది ఏమైనా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అనే చిన్న ఆశ, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో దాన్ని అయితే మీరు అంటే నేను చెప్తున్నది అది అంటే నేను డైలీ చూస్తున్న లైఫ్లోని అండ్ అలాగే మన చుట్టూ జరిగే దీంట్లోని ఎలా అయితే మనుషులు ఉన్నారో ఆ స్వభావం గురించి అయితే మాత్రమే నేను చెప్తున్నాను. సో మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం నాకైతే మంచి సపోర్టే ఇచ్చారు. సో ఆ సపోర్ట్ అనేది అలా కంటిన్యూ చేసి, ఓకేనా. సో మీరు ఇస్తారని నేను చూస్తున్నాను. చాలామంది నాకు అన్నారు కూడా, ఎందుకు ఈ వీడియోస్ అనేది మీరు చేయొద్దు, ఇంకేదైనా ట్రెండీ టాపిక్ ఏమైనా ఉంటే చేసుకోండి అని. బట్ ఎందుకు అంటే నేను నాకెవరు చెప్పిన వాళ్ళు లేరు, ఇలా చదువు అలా చదువు అని చెప్పేసి. బట్ నేను నేర్చుకునేటప్పటికి ఆ నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి అన్న ఆలోచనతోటి నేనైతే మీకు చెప్తున్నాను. ఓకేనా. సో ఇగోండి ప్రభుత్వ విధానానికి వచ్చేసరికి, ఇగోండి ప్రభుత్వ విధానం పబ్లిక్ పాలసీ, దీనికి సంబంధించి పెద్ద చాప్టర్ అయితే ఏం లేదనమాట, 1-2 పేజెస్. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనమాట ఇవి, ఒకసారి చూడండి ప్రభుత్వ విధానానికి సంబంధించి. సో ఇలాగా నా తరపున నాకులాగే మీరు కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఒక చిన్న రీజన్ తోటి నేనైతే మీకోసం అనేది వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఇది అనేది అంటే కొంతమంది అసలు ఏం చెప్పకపోయినా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. బట్ మనం ఇంత
చేస్తున్నాము. సో, మనం ఇంకొకరి కోసమని చేస్తున్నాం కదా! ఎందుకు ఇది హెల్ప్ అవ్వటం లేదు ఎవరికీను అని జెప్పేసి నేను నా బాధల్లా అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకోటి కూడా సో, మీరు అనుకోని ఉండొచ్చు. సో, మీరు మీ తాలూకా స్వార్థం కోసం ఏమైనా చేసుకుంటున్నారేమో అంటే యూట్యూబ్ నుంచి మనీ గురించని. బట్ ఒక్కటి చెప్తున్నాను. సో, ఇన్ కేస్ ఇప్పటివరకైతే నాకు వాచ్ టైమ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో, ఇన్ కేస్ అయ్యి నాకు మోనిటైజేషన్ అయినా సరే ఆ వచ్చిన అమౌంట్ ఏదైనా ఉందంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉన్నది. అది కూడా నేను మీకు ఈ ప్లాట్ఫామ్లోనే షేర్ చేయాలనుకుంటున్నాను. సో, నాకొచ్చేసి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని అనమాట. మన చుట్టూ ఉండే ఆర్ఫనేజెస్ అంటే ఆర్ఫన్స్ ఉంటారు కదా వాళ్ళకి, అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఉంటారు కదా వీళ్ళకి నేను హెల్ప్ చేయాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే నేను అనుకునేదాన్ని ఒక జాబ్ అనేది నేను తెచ్చుకుంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసుకుంటాము. ఎన్ని రోజులని డొనేషన్స్ అయినా కలెక్ట్ చేస్తాం ఎవరి ద్వారానైనా. ఇచ్చే వాళ్ళైనా ఒకసారి 2 సార్లు ఇస్తారు అంతేనా. సో, అది వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ తాలూకా దీన్ని బట్టి. సో, డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయడం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు. సో, దానివల్ల ఏంటవుతుందంటే నేను అనుకున్నాను అనమాట. సో, ఇలా కాదు, మనం ఏంటంటే మన సొంతంగా మనకంటూ ఒక ఉద్యోగం ఉన్నదనుకోండి. సో, ఉద్యోగం ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను. అంటే ఏ రకంగానైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి గట్టాను. సో, ఆ ఆలోచనతోటే నేనైతే ఈ ఛానల్ మెయిన్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ అదే థీమ్ అనమాట. సో, మన అంటూ ఉంటారు కదా ఏదో మన తాలూకా థాట్స్ అనేవి మంచిగా ఉంటే మనకి దేవుడు కూడా మంచిగా చేస్తాడు అని చెప్పేసి. సో, ఆ రకంగా అయితే నేను స్టార్ట్ చేశాను అలా అనుకుని. సో, ఎందుకంటే దానికి కూడా రీజన్ అయితే ఉన్నది ఇలా అనుకోవడానికి కూడా. సో, ఇదండి ఆల్రెడీ సెకండ్ చాప్టర్ కూడా అయిపోయింది, సంక్షేమ యంత్రాంగము. ఓకేనా. ఇందాక ప్రభుత్వ విధానము అలాగే సంక్షేమ యంత్రాంగం 2 చాప్టర్స్ అయిపోయి దానికి సంబంధించి బిట్స్ కూడా. అండ్ ఇగోండి షెడ్యూల్ కులాల సంక్షేమము, ఎస్సీ వెల్ఫేర్. సో, ఇది కూడా చూడండి దీనికి సంబంధించి కూడా. సో, ఇప్పుడు నా టాపిక్లోకి వచ్చేసి నేను ఎందుకు ఆర్ఫనేజెస్కి అండ్ అలాగే నా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి గట్టా నేను డొనేట్ చేయాలనుకున్నానంటే, సో, నేనేంటంటే క్యాజువల్గా ఎవరైనా సో ఇలా ఉన్నారు ఇది పరిస్థితి అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే నార్మల్గానే నేను డొనేట్ అనేది చేస్తాను. మ్యాక్సిమం అంటే నాకు అయినంత వరకు నాకున్నంతలో నేను డొనేట్ అయితే చేస్తాను. బట్ ఒకసారి ఏంటంటే అంటే స్టార్టింగ్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వెళ్ళాము నా బర్త్డే రోజున. సో, బర్త్డే రోజున ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళేటప్పటికి నాకు ఎంత అంటే వాళ్ళని చూసేటప్పటికి ఒక రకమైన బాధ అనిపించింది. మనం 4 రకాలు మనం తినగలిగే స్టామినా అనేది మనకుంది. బట్ ఆ ఏజ్‌లోకి వచ్చేసరికి వాళ్ళు కనీసము ఒక అంటే తోటకూర అంటే ఒక ఆకుకూర కూడా వాళ్ళు తినే పరిస్థితుల్లో అయితే వాళ్ళు లేరనమాట. చాలా అనమాట. అంటే మనము పంచభక్ష పరమాన్నాలు వాళ్ళకి పెడతామన్నా వాళ్ళు తినలేరు. అంత అరిగించుకునే కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు. ఆ ఏజ్ అనేది కంప్లీట్ మనము ఇప్పుడు చూస్తున్న ఏజ్ వేరు, అప్పుడు ఏజ్ అనేది వేరనమాట. సో, అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళకి అలాంటి పర్సన్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పిల్లలే వాళ్ళనేమని అలా వదిలేశారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది వాళ్ళని చూసుకుంటూ ఉంటే. సో, అలాంటి వాళ్ళ కోసం మన వరకు అయినదనేది నేను చేయాలి అన్న ఒక థాట్ అనేది వచ్చింది. సో, అది ఎలా తీరాలి, ఆ థాట్ తీరడానికి నాకేంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసిను. సో, ప్రాసెస్ అంటే నార్మల్‌గా ఇక్కడ జాబ్ ట్రై చేసినా కూడా రికమెండేషన్స్ ప్రతీదీ రికమెండేషన్సే. యాక్చువల్‌గా అయితే నా వరకు నేను చెప్పుకోవాలి అని అనుకుంటే నేను ఒక టాప్ స్టూడెంట్‌ని. అది నేను గర్వంగానే చెప్పుకుంటాను. 98% నాకేంటంటే మార్క్స్ అనేది ఉన్నాయి 98%. సో, అన్నీ కూడా మెరిట్‌లోనే ఉన్నది. బట్ ఏంటంటే నా బ్యాడ్ లక్ నాకొచ్చేసి రిజర్వేషన్ ఒకటి ఇదయింది. సో, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అన్నిట్లో కూడా రికమెండేషన్స్ కావాలి అంటే నాకు రికమెండేషన్స్ చేసుకోవడానికి కూడా ఎవరనేది అక్కడ లేరు సపోర్ట్ చేయడానికి కూడా. సో, అది నా ప్రాబ్లము. ఇంకా ఎంత ట్రై చేస్తున్నా అంటే రీజన్స్ అయితే నేను చెప్పకూడదు. బట్ ఏంటంటే అలా జరిగిపోయాయి అన్నీ కూడా. సో, నేను ఆ కోరికైతే అలా ఉండిపోయిందనమాట. సో, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని. బట్ ఎలా చేయాలి? ఎలా చేయడానికైనా నా దగ్గర అనేది హోప్ అనేది
తక్కువ, మనకున్నంత చేస్తాం. ఇంకా మనకంటూ ఇంకా ఏమైనా సోర్సెస్ వస్తే ఇంకా బెటర్ చేయగలం కదా అని ఒక చిన్న ఆశ. సో ఆ రకంగానే నలుగురికి, ఇది కూడా నేను వేరేగా స్టార్ట్ చేయలేదు, నలుగురికి ఎడ్యుకేటెడ్గా నా దగ్గర ఉన్న బుక్స్ తోటి నలుగురు చదువుకుంటారు కదా అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. సో ఆ స్టార్ట్ చేసిందే ఈరోజు అనేది ఇలా చేశాను. సో నేమ్ చేంజ్ చేయడానికి కూడా అర్థం ఏంటంటే, ఎడ్యుకేషన్ నేమ్ ఉన్నది కదా, సో అదేంటంటే మోటివేషన్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా, అందుకనమాట. సో రెండు కవర్ అవుతాయి కదా అని పేరు అనేది అయితే చేంజ్ చేశాను. సో మీరు జీవీఆర్ ఎడ్యుకేషన్ ఏమైపోయిందా అని అనుకోక్కర్లేదు. సో ఆ నేమ్ ఏది కాబట్టి నేను చేస్తున్న పనిలోని మీ సపోర్ట్ కూడా నాకు ఉన్నదనుకోండి, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది అయితే నాకు వస్తుంది. సో ఆ వచ్చింది ఏమైనా నాకు మానిటైజేషన్ అయినా అది కూడా నేను చెప్తాను. ఇన్ కేస్ మానిటైజేషన్ అయింది అంటే ఆ విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇన్ కేస్ మానిటైజేషన్ అయింది అంటే అది కంప్లీట్గా మీ వల్లే, మీరు చేస్తున్న నాకు ఈ హెల్ప్ వల్లే. సో ఒకవేళ కానీ అలా అయిందనుకోండి, నేను ఎవరికైతే చేయాలనుకుంటున్నాను అంటే ఆర్ఫన్స్కి అండ్ ఓల్డేజ్ హోమ్స్కి, వాళ్ళు తీసుకునే ప్రతి ఐటెం మీద కూడా మీ తాలూకా నేమ్ అనేదే కదా ఉంటుంది. సో ఇస్తున్నది నేనే అయినా నా తాలూకా, నేను ఇలా ఇవ్వడానికి హెల్ప్ చేసింది అయితే మీరే కదా. సో ఆ రకంగా నేనైతే ఆలోచిస్తున్నాను. సో వన్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేతైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి సజెస్ట్ అవుతుంది. సో వాళ్ళు కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కదా. సో ఒకసారి చూడండి, మంచిది అనిపిస్తే అంటే నా థాట్ మంచిదైతేనే చేయండి. సో ఎన్నో అంటే ఇప్పుడు మీరు దీనివల్ల మీరైతే ఏమీ ఇబ్బంది అయితే అవసరం లేదు కదా, ఎప్పుడు ఉన్నట్టే డేటా ఉంటుంది. సో మీరైతే కొత్తగా ఒక సబ్స్క్రైబ్ చేస్తే అందులో మీకు పోయింది కూడా ఏం ఉండదు కదా. సో మీరేం దానికి డబ్బులు కట్టక్కర్లేదు, ఏం లేదు. లైక్ చేసినందుకు డబ్బులు కట్టక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేసినందుకు ఏం అక్కర్లేదు. జస్ట్ నాకు ఆ సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ అండ్ అయితే చాలామందికి అది సజెస్ట్ అవుతుంది కదా. సో నేను చేస్తున్న మంచి పని అని మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. సో అంతే, ఇంతకు మించి అయితే నేను ఇంకేం చెప్పలేను. సో ఇకండి దీనికి ఎస్సీ కమిషన్కి వచ్చేసరికి ఎస్సీ యంత్రాంగం కదా, ఎస్సీ సంక్షేమం. సో దానికి సంబంధించి ఇవ్వండి బిట్స్ అనమాట. ఇది థర్డ్ యూనిట్ అంటే యూనిట్ థర్డ్లోని సబ్ యూనిట్కి వచ్చేసి. సో చూడండి, సో ఇలా అనమాట. సో నాకున్నదే నేను చేస్తున్నాను. సో మీరు కూడా హెల్ప్ చేయండి, ఓకే. సో ఇంతకు మించి అయితే నేను ఏం చెప్పాలనుకోవటం లేదు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.